أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن الذين كفروا لن تغني عنهم أموالهم ولا أولادهم من الله شيئا وأولئك هم وقود النار كدأب آل فرعون والذين من قبلهم كذبوا بآياتنا فأخذهم الله بذنوبهم والله شديد العقاب. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయినటువంటి సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయినటువంటి దైవం అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథమైన అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 10వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. ఇంతకు ముందు వచ్చినటువంటి వాక్యంలో మనము చూడడం జరిగింది, నిజమైనటువంటి ఒక దైవ విశ్వాసి మరణానంతర జీవితాన్ని గురించి చాలా ఎక్కువగా విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. మరి అతని ప్రార్థన కూడా దీనికి సంబంధించి ఉంటుంది. ఓ మా ప్రభు, నీవు మరణానంతరము మా అందరినీ కూడా సమావేశపరుస్తావు. ఆ రోజు రావడంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. నీవు ఎన్నడూ కూడా ఆడిన మాట తప్పేవాడవు కావు అని ఒక ప్రార్థనను కూడా దాసుడు తన దైవంతో చేస్తాడు. ఎందుకంటే దైవం ఒక మాటను సెలవిచ్చిన తర్వాత భూమి ఆకాశాలు మరి నాశనమైపోయినప్పటికీ కూడా ఆ మాట అంత మాత్రం కూడా తప్పదు సోదరులారా. కాబట్టి ఒక విషయాన్ని దైవం చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ విషయం తెలిపిన తర్వాత ఇక్కడ ఈరోజు మనం చదివినటువంటి వాక్యంలో చాలా అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి దైవం సెలవిస్తున్నాడు. చూడండి, అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, అవిశ్వాస వైఖరిని ఎవరైతే అవలంబిస్తారో వారికి ప్రతికూలంగా ఐశ్వర్యం కానీ సంతానం కానీ మరి ఏ మాత్రం కూడా ఉపయోగపడవు. వారు నరకానికి ఇంధనమై తీరుతారు. చివరకు వారి ముగింపు ఫిర్ఔన్ అనుచరులు అంతకు పూర్వపు అవిధేయుల ముగింపు వంటిది అవుతుంది. సోదరులారా, చాలా భయంకరమైనటువంటి హెచ్చరికను గురించి దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు. అదేమిటంటే, ఒక మనిషి సాఫల్యాన్ని పొందాలి అన్నా మరి మరణానంతరము అతను స్వర్గాన్ని పొందాలన్నా అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అది అతని విశ్వాసం మీద మరియు మంచి పనుల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మళ్ళా ప్రశ్న వస్తుంది, విశ్వాసం అంటే ఏమిటండి అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరి శిష్యులు అడగడం జరిగింది, ఓ ప్రవక్త, మన్ ఇస్లాం, ఇస్లాం అంటే ఏమిటండి అని ప్రవక్త వారిని అడగగానే ప్రవక్త వారు చెప్పారు, ఇస్లాం అంటే ఈ సృష్టికి దైవం ఒక్కడేనని విశ్వసించడము, ఆయనకు సాటి సమానము కల్పించకుండా ఉండడమే ఇస్లాం అన్నారు. ఇంకా సహనాన్ని వహించడము, భాతృత్వాన్ని కలిగి ఉండడం కూడా ఇస్లాం అని పిలవడం జరిగింది. కాబట్టి సోదరులారా, మనిషి యొక్క విశ్వాసం మూలం కానీ అతని యొక్క విశ్వాసానికి ప్రాతిపదిక ఏ విధంగా ఉండాలి అంటే పునాది దైవం ఒక్కడే అన్న పునాది మీద అతని విశ్వాసం నిలబడి ఉండాలి. ఈ విశ్వాసం మీద, ఈ పునాది మీద నిలబడకుండా అతను రకరకాలైనటువంటి పద్ధతులు కల్పించుకున్నట్లయితే అది ఏ విధంగా అయితే ఒక బలహీనమైనటువంటి పునాది ఇంత చక్కటి భవనాన్ని అయినా కూడా ఏ విధంగా అయితే కొన్ని రోజులకి అది పడివేస్తుందో అదేవిధంగా అతను రకరకాలైనటువంటి విశ్వాసాలు చూడడానికి చాలా అందంగా కనబడుతుంటాయి, వినడానికి వినసొంపుగా కనబడుతుంటాయి. కానీ ఆ విశ్వాస మూలము
ఆ ప్రాతిపదిక సిద్ధాంతము, ఆ పునాది బలంగా లేదనుకోండి, అది కొంతకాలానికి కూలిపోక తప్పదు. కాబట్టి సోదరులారా, మన విశ్వాసం యొక్క భవనము దైవం ఒక్కడే అన్న పునాది మీద నిలబడి ఉండాలి. దీనిని విశ్వాసం అంటారు. ఇది కాకుండా మనము ఎన్ని రకాలుగా మనము భావించినప్పటికీ కూడా అది విశ్వాసంగా మనము పిలుచుకోవచ్చేమో కానీ నిజమైనటువంటి విశ్వాసం కాదు. కాబట్టి విశ్వాసానికి మూలము దేవుడు ఒక్కడే అన్న సిద్ధాంతము ఆధారపడి ఉండాలి. ఇది విశ్వాసం అంటే. కాబట్టి సోదరులారా, ఈ విధంగా విశ్వసించిన తర్వాత ఎవరైతే మంచి పనులు చేస్తుంటారో వారు స్వర్గానికి అర్హతను పొందుతారు, మరణం తర్వాత సాఫల్యాన్ని పొందుతారు. ఒకవేళ ఇది కాకుండా ఎవరైతే దీనికి వ్యతిరేకమైనటువంటి మార్గాన్ని అవలంబిస్తారో, అంటే దైవం ఒక్కడే అన్న సత్యాన్ని తిరస్కరించి దైవాలు అనేక మంది అని ఎవరైతే భావించి వారిని ఆరాధిస్తుంటారో, దైవానికి సాటి సమానాన్ని కల్పిస్తుంటారో, దైవ ప్రవక్తలను దైవాలుగా భావించి మరి దేవునికి సంబంధికులుగా భావించి ఈ విధంగా దైవాన్ని విడిచిపెట్టి ఆయన సృష్టిని ఎవరైతే ఆరాధిస్తుంటారో, సృష్టి అంటే సోదరులారా చాలా చెప్పుకోవచ్చు. మానవులు ఉంటారు సృష్టిలో, దైవ ప్రవక్తలు ఉంటారు, జీవజాలాలు ఉంటాయి, చెట్లు చేమలు ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రకృతి, దేవుని యొక్క సృష్టి. కాబట్టి ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని ఆరాధించడం కూడా దైవానికి సాటి కల్పించడమే. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, లా తస్జుదు లిషమరి వల లిల్ ఖమర్ వస్జుదు లిల్లాహిల్లజీన ఖలకహున్న. మీరు సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆరాధించకండి, ఆ సూర్యుణ్ణి చంద్రుణ్ణి సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను ఆరాధించండి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనిషికి ఉపయోగపడే నిమిత్తమే దైవము ఈ ప్రకృతిని, ఈ సృష్టిని సృష్టించాడు. కాబట్టి మనిషి ఈ సృష్టిని అనుభవిస్తూ అతని ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ఆ సృష్టిని ప్రసాదించినటువంటి ఆ దాతను, ఆ సృష్టికర్తను అతను గుర్తించి ఆరాధించాలి. ఇది మనిషికి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆ యొక్క పరీక్ష అన్నమాట. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? దేవుని సృష్టిని ఆరాధిస్తున్నాడు, సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తని మర్చిపోతున్నాడు ఈ రోజున. కానీ సోదరులారా, ఈ విధంగా దైవాన్ని, అల్లాహ్ను విడిచిపెట్టి అల్లాహ్ యొక్క సృష్టిని ఎవరైతే ఆరాధిస్తారో వారు అవిశ్వాస మార్గాన్ని అవలంబించినట్లే దైవం చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇటువంటి వారికి ప్రపంచంలో ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా, ఎంత సంతానం ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే మనిషి తన సంతానాన్ని చూసి చాలా గర్వపడుతూ ఉంటాడు. నాకు ఇంతమంది కొడుకులు ఉన్నారు, నాకు పనికొచ్చేవారు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అతని సంతానాన్ని, అతని చుట్టూ ఉన్నటువంటి మంది మార్బలాన్ని చూసి చాలా గర్వపోతూ ఉంటాడు. దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు, మీ ఐశ్వర్యం కానీ మీ సంతాన బలం కానీ అల్లాహకు ప్రతికూలంగా ఏ మాత్రం కూడా సహాయం చేయలేవు. అక్కడ మీ సంతానం కాదు, దైవ దూతలు సైతము ఏ మాత్రం కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిలబడి ఉంటారు. సోదరులారా, దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో సెలవిస్తున్నాడు, యౌమ యఖూము రూహు వల్ మలాయికతు సఫ్ఫన్ లా యతకల్లమూన్. అక్కడ దూతలకి అధిపతి అయినటువంటి జిబ్రయిల్, గాబ్రియల్ దూత మరియు అనేక మంది దూతలు ఏ మాత్రం కూడా మాట్లాడకుండా దేవుని ముందు నిశ్శబ్దంగా నిలబడి ఉంటారు. ఇక ప్రవక్తలు ఏ పాటి సోదరులారు చూడండి. కానీ మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? ఆ ప్రవక్తను మనము పట్టుకున్నట్లయితే, ఆయనను మనము మరి ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన మాకు మార్గాన్ని చూపిస్తాడు, మాకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు, నాకు రక్షణను ఇస్తాడు అని చెప్పేసి ఈ రోజున మనము భరోసా పెట్టుకుని ఉన్నాం. కానీ సోదరులారా, అంతిమ దినాన్న, ఆ ప్రళయ దినాన్న, ఆ తీర్పు దినాన్న దైవదూతలు సైతం మాట్లాడడానికి ధైర్యం ఉండదు వాళ్లకు. కాబట్టి అక్కడ మనకు పనికి వచ్చేది కేవలము మన విశ్వాసము, మన మంచి పనులు మాత్రమే. వీటిని విడిచిపెట్టి మనము రకరకాలైనటువంటి పద్ధతులు కల్పించుకుని, సిద్ధాంతాలు కల్పించుకుని, పలానా వాళ్ళు నన్ను రక్షిస్తారు, పలానా వాళ్ళు నన్ను కాపాడతారు అని చెప్పేసి మనం భరోసా పెట్టుకున్నట్లయితే చాలా మోసంలో పడి ఉన్నాము సోదరులారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మనిషికి రక్షణ ఇచ్చేది అతని విశ్వాసమే. కాబట్టి అతని దేవుని పట్ల ఉన్నటువంటి ఆ నమ్మకము, దైవం ఒక్కడే అన్న అతని విశ్వాసమే అతన్ని రక్షిస్తుంది. ఈ విషయాన్ని మనము గమనించాలి. అందుకనే గ్రంథాలు పరిశీలించినట్లయితే మనకు నిత్య జీవానికి, స్వర్గానికి అర్హత కేవలం ఒకే ఒక మార్గాన్ని బోధించడం జరిగింది. అదేమిటంటే సృష్టికర్త అయినటువంటి దైవాన్ని మాత్రమే మీరు ఆరాధించండి.
ఆయన తప్ప మీకు మరొక దైవం లేడు. ఈ సత్యమే, ఈ సిద్ధాంతమే మానవాళికి బోధించడం జరిగింది. ఈ సత్యాన్ని, ఈ సిద్ధాంతాన్ని అరబీ భాషలో ఇస్లాం అని పిలవడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఆది నుండి కూడా దైవము ఒకే ధర్మాన్ని బోధించాడు. అదే సనాతన ధర్మము, అదే ఏకేశ్వరోపాసన, అదే ఇస్లాము. ఈ విషయాన్ని గురించి మనం అర్థం చేసుకుంటే చాలా మటుకు మనలో ఉన్నటువంటి అపోహలు కానివ్వండి, అపార్థాలు కానివ్వండి, అపనమ్మకాలు కానివ్వండి, అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ తర్వాత సోదరులారా, దైవం చెప్తున్నాడు, ఒక హెచ్చరికను ఇక్కడ చేస్తున్నాడు. అదేమిటంటే, మీరు ఈ విధంగా చేసినట్లయితే, అవిశ్వాస వైఖరి మీరు అవలంబించినట్లయితే, మళ్ళీ ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను, అవిశ్వాసం అంటే దైవం ఒక్కడు అన్న సత్యాన్ని తిరస్కరించడము, అనేక మంది దైవాలు ఉన్నారు అని భావించడము, ఆయన దైవమే, ఈయన దైవమే అని దైవానికి సాటి కల్పించడము, ప్రవక్తలను, మనుషులను, జీవజాలాలను దైవాలుగా భావించడము, వీటిని అవిశ్వాసము అని అంటారు. కాబట్టి వీటిని పక్కన పెట్టి దైవం కేవలం ఒక్కడే, ఈ సృష్టికి కర్త ఒక్కడే, మానవులందరూ కూడా సమానమే అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళను విశ్వాసులు అని చెప్పేసి అంతిమ దైవ గ్రంథంలో, దివ్య ఖురాన్లో సృష్టి ప్రభు అల్లాహ్ సెలవిస్తున్నాడు. కాబట్టి ఇదేంటండి ఖురాన్లోనే సెలవిస్తున్నాడంటే, లేదు సోదరులారా, ప్రతి గ్రంథంలో కూడా ఇదే విధంగా ఉన్నది. ప్రతి గ్రంథంలో కూడా దైవం ఒక్కడైన సిద్ధాంతమే అన్న ఆ యొక్క మార్గమే బోధించబడడం జరిగింది. ఒకవేళ ఈ విధంగా కాకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్లు జీవితం గడిపినట్లయితే నరకానికి ఇంధనమై తీరుతారు. అది ఎలాంటి నరకము? అక్కడ ఇంధనము మనుషులు మరియు రాళ్ళు అని చెప్పేసి దైవం ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. వకూదుహున్నార్. చూడండి, అంటే మనం ఎవరినైతే దైవాలుగా సమానులుగా భావించి ఇక్కడ మనుషులను ఆరాధిస్తున్నామో వాళ్ళను దైవము నరకానికి ఇంధనంగా చేస్తాడు. కాబట్టి దైవానికి సాటి కల్పించి రకరకాలైనటువంటి మార్గాలను మనం కల్పించుకుని ఆరాధిస్తున్నాం కదా, వాళ్ళనందరినీ దైవము మరి ప్రళయ దినాన్న నరకానికి ఇంధనంగా చేస్తాడని చాలా కఠినమైనటువంటి హెచ్చరికను దైవం ఇక్కడ చేస్తున్నాడు. వారి ముగింపు ఫిరౌన్ అనుచరులు మరియు అంతకు పూర్వపు అవిధేయుల ముగింపు వంటిది అవుతుంది. ఫిరౌన్ అంటే నేను గతంలో చెప్పడం జరిగింది, ఇజ్రాయెల్ జాతి వారి వద్దకు ప్రవక్త మూసా అలైహిస్సలాం వారిని దైవం ప్రవక్తగా పంపించాడు. మరి ఇజ్రాయెల్ జాతి వారు ఒక భయంకరమైనటువంటి రాజు ఆధీనంలో ఉండేవారు. ఆ రాజు వాళ్లను రకరకాలైనటువంటి నానా తిప్పలను అతను పెట్టేవాడు, రాచి రంపాన పెట్టేవాడు. ఆ భయంకరమైనటువంటి క్రూరుడైనటువంటి రాజు పేరు ఫిరౌన్. మరి అతని ముగింపు ఏ విధంగా అయింది? అతను ఏ విధంగా భావించేవాడంటే, నా వద్ద ఇంత ధనం ఉన్నది, నేను చక్రవర్తిని, నేను రాజును, నా వద్ద అధికారం ఉన్నది, కాబట్టి నేనే దైవం అని చెప్పేసి నన్ను ఆరాధించండి అని అతను ప్రజలకు బోధించేవాడు. చివరికి ఏం జరిగింది? అంత పెద్దటి రాజు, అంత పెద్దటి చక్రవర్తి మరి భయంకరమైనటువంటి చావును మరి చవి చూడడం జరిగింది సోదరులారా. కాబట్టి ఈ విధంగా మనము మన సంపదను, మన సంతాన బలాన్ని, అధికార బలాన్ని చూసి నాకు మించినవాడు లేడు అని మనము గర్వపోయినట్లయితే సోదరులారా, ఒక దినము రానున్నది, మరణం అనే దినము. మరి ఆ దినము తర్వాత మనకు ఉన్నటువంటి సకల సంపదలు, సకల అధికారాలన్నీ కూడా దైవం వద్దకు వెళ్ళిపోతాయి. కొంతకాలం మనకు ఈ అధికారాన్ని దైవం మనకు ప్రసాదించాడు పరీక్షించడం నిమిత్తము. ఉదాహరణకు ఒక వ్యక్తికి అధికారాన్ని ప్రసాదించాడు అనుకోండి, తన అధికార బలంతో ప్రజలకు సేవ చేస్తాడా, ప్రజలకు మంచి చేస్తాడా లేదా, ఈ పరీక్ష నిమిత్తం అతనికి అధికారం ఇవ్వబడింది. ఒకవేళ తన అధికారాన్ని దుర్వినియోగపరిచి ప్రజలకు ఏమాత్రం కూడా మంచిని చేయకుండా తన స్వార్థం అతను చూసుకున్నాడు అనుకోండి, దానికి తగ్గ ఫలితాన్ని అతను అనుభవిస్తాడు. కాబట్టి ఇక్కడ మనకు లభించే ప్రతీది కూడా మనకు పరీక్ష నిమిత్తం ఇవ్వబడింది అని మనిషి జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే ఇంత అవినీతి మన రాజకీయ నాయకుల్లో జరిగి ఉండేది కాదు. కాబట్టి సోదరులారా, ఈ ఇవ్వబడినటువంటి అధికారము పరీక్ష నిమిత్తం మాత్రమే మనకు ఇవ్వబడింది. సరే సోదరులారా, ఇప్పుడు కొద్దిసేపు మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల గురించి చూద్దాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణానికి సంబంధించి కొన్ని నియమాలను ఆయన మనకు సూచించడం జరిగింది. ప్రవక్త వారు చెప్పారు ఒక సందర్భంలో, మీరు ప్రయాణాన్ని ఒంటరిగా చేయకండి, కనీసము 3 వ్యక్తులైనా కలిసి పయనం చేయండి అన్నారు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా ఆపద రావచ్చు, అతనికి కష్టం కలగవచ్చు, మరి సమయానికి ఆదుకునేవాడు మనకు దొరకకపోవచ్చు. అందుకనే మీరు కనీసం 3 మీరు వ్యక్తులు కలిసి ప్రయాణం చేయండి. తద్వారా
రక్షణకు, ఇతర మీ సామాన్ల యొక్క రక్షణకు అవకాశం ఉంటుంది, ఇంకా ఎన్నో విపత్తుల నుండి మీకు రక్షణ లభిస్తుంది అని ప్రవక్త వారు సెలవేయడం జరిగింది. ఇంకా ఒంటరిగా పయనించడం వలన కలిగే కీడులు మీకు తెలిసినట్లయితే మీరు ఎంత మాత్రం కూడా ఒంటరిగా ప్రయాణం చేయరు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు దుష్టశక్తి అయినటువంటి సాతాను ఎక్కువగా మరి మార్గాన్ని తప్పించడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక మంద నుండి వేరైపోయినటువంటి ఆ గొర్రె పిల్లను తోడేలు ఎంత చక్కగా, ఎంత తేలికగా మరి దాన్ని మాటు వేసి చంపుతుందో, అదేవిధంగా ఒంటరి జీవితాన్ని గడిపినట్లయితే తప్పనిసరిగా ఆ శైతాన్ యొక్క మాయలో పడిపోయే అవకాశం చాలా ఉంటుంది. అందుకనే ఇస్లాం ధర్మము మరి సంఘటితమైనటువంటి విధానాన్ని ఎక్కువగా మరి ప్రోత్సహిస్తూ ఉంటుంది. మీరు ఇద్దరు ఉంటే మీరు ఒక సంఘంగా ఉండండి, ముగ్గురు ఉంటే ఒక సంఘంగా ఉండండి, ఒంటరిగా ఎంత మాత్రం కూడా ఉండకండి అని. అందుకనే చూడండి, నమాజ్ అనే ఉత్తమమైనటువంటి ఆరాధనను అందరూ కలిసికట్టుగా చేయండి అని ఆజ్ఞాపించడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా సంఘంతో కలిసి మరి ఒక సమూహంగా ఏర్పడి మీరు ఆరాధన చేసినట్లయితే మీరు ఒక గోడ మాదిరిగా బలంగా ఉంటారు. మీలో ఒకరి తప్పులు ఒకరికి తెలుస్తుంటుంది, ఒకరి బలహీనతలు, ఒకరి బలాలు ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. తద్వారా మీలో మీరు మార్పులు చేసుకుని ఉండొచ్చు. ఒకరి కష్టాలను ఒకరు తెలుసుకుని ఆదుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరందరూ కూడా కలిసి ఒక సమూహంగా, ఒక సంఘంగా ఉండండి, తద్వారా బలంగా ఉంటారు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి అందుకనే ఈ విధంగా ఒంటరిగా ఆరాధన చేసేయచ్చు, కానీ దైవము ఒంటరి ఆరాధన ఎంత మాత్రం కూడా చెప్పలేదు. మీరు ఆరాధనను స్థాపించండి అంటున్నాడు. అంటే కనీసము నలుగురు, ముగ్గురు కలిసైనా మీరు నమాజును స్థాపించండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మనిషి ఒంటరిగా ఎప్పుడు కూడా ఉండకూడదు, సంఘంగా ఉండాలి. సమాజంలో మరి ఒక సమూహంగా ఏర్పడి ఉండాలి. కానీ మనము ఈ రోజున సంఘాలు మనం ఏర్పరచుకున్నాము, అయితే మన యొక్క కులాల ప్రాతిపదిక, మతాల ప్రాతిపదికన మనం ఏర్పరచుకుని ఉన్నాము. ఇటువంటి సంఘాలను దైవం ఎంత మాత్రం ఈ విధంగా సమాజాన్ని చీల్చివేసే సంఘాలను గురించి దైవం చెప్పడం లేదు. విశ్వాసులందరూ కూడా ఒక సమూహంగా ఉండాలి. దైవం ఒక్కడేనని ఎవరైతే విశ్వసిస్తారో అతను ఎవరైనా కానివ్వండి, ఏ ధర్మానికి చెందినవాడైనా, ఏ మతానికి చెందినవాడైనా, ఏ కులానికి చెందినవాడైనా, అతను ఒక సమూహం అన్నమాట, ఒక సంఘము, దేవుని యొక్క విశ్వాసుల సంఘము. కాబట్టి దేవుని యొక్క విశ్వాసుల సంఘము మరి సమాజంలో తప్పనిసరిగా ఉండాలి, ఒక సమూహంగా ఏర్పడి ఉండాలి. దైవం ఒక్కడేని ఎవరైతే విశ్వసిస్తారో, నమ్ముతారో వారందరూ కలిసి ఒక మంచి సమాజంగా ఏర్పడాలి. వారు సమాజంలో ఉన్నటువంటి మంచి కోసం పాటుపడి చెడును నిర్మూలించేవారుగా మారినప్పుడు సమాజం శాంతిమయమవుతుంది. మరి సమాజంలో ఉన్నటువంటి కుళ్ళును, ఈ యొక్క చెడులను మనము రూపుమాపే అవకాశం ఉంటుంది. కాబట్టి విశ్వాసులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడాలి. తర్వాత సోదరులారా, ప్రయాణాన్ని గురించి ప్రవక్త వారు ఇంకా చెప్తున్నారు. మరి ఏ స్త్రీ అయినా ఒంటరిగా ఎంత మాత్రం కూడా ప్రయాణం చేయకూడదు. మగవాళ్ళు ప్రయాణం చేస్తేనే మనకు ఈ రోజున సేఫ్టీ అనేది ఉండడం లేదు. తిరిగి వెళ్ళిన వారు తిరిగి వస్తారో లేదో రారో పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. కాబట్టి ఏ మాత్రం కూడా రక్షణ అనేది మగవారికి లేకుండా పోయింది, ఇంకా ఆడవారికి ఏ విధంగా రక్షణ ఉంటుంది సోదరులారా? కాబట్టి స్త్రీ ఎప్పుడు కూడా ఒంటరిగా ఎంత మాత్రం ప్రయాణం చేయకూడదు. ప్రవక్త వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆమె వెంట ఆమె తండ్రి కానీ, ఆమె సోదరుడు కానీ, ఇంకా బంధువు ఒకవేళ మరి అంటే సోదర సంబంధుడైనటువంటి బంధువు ఎవరైనా ఉన్నట్లయితే అతనితో పాటు వెళ్ళాలి. కానీ ఈ విధంగా బయట వ్యక్తులతోటి ఆమె ఎంత మాత్రం కూడా ప్రయాణం చేయకూడదు అని ప్రవక్త వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఒక స్త్రీతోటి మూడో వ్యక్తిగా అక్కడ శైతాను ఉంటాడని ప్రవక్త వారు హెచ్చరించడం జరిగింది. ఏ విధంగా మనసులో కుతంత్రాలు కల్పించాలి, ఏ విధంగా తప్పు చేయించాలి, పాపాన్ని చేయించాలని ఎప్పుడు కూడా చూస్తుంటాడు. కాబట్టి బయట స్త్రీలతోటి మీరు ఎంత మాత్రం కూడా మీరు ఒంటరిగా గడపకండి అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా స్త్రీలు తమ యొక్క బంధువులతోటి, తన తల్లిదండ్రులు, ఈ విధంగా వాళ్ళతో వెళ్ళాలి తప్పించి ఒంటరిగా ఎంత మాత్రం కూడా వెళ్ళకూడదు. ఏ మాత్రం కూడా అది ఆ రోజుల్లోనే ప్రవక్త వారు చెప్పారు. ఈ రోజులో మనం చూస్తున్నాము, ఏ మాత్రం కూడా సేఫ్టీ, ఏ మాత్రం కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఈ రోజున. కాబట్టి ఎంత మాత్రం కూడా మనము స్త్రీలను ఒంటరిగా మరి పంపడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయకూడదు. ఆ తర్వాత ప్రవక్త వారు ఒక మాటను కూడా చెప్పారు. ఈ మాటను చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దైవాన్ని మరియు పరలోక జీవితాన్ని ఎవరైతే నమ్ముతారో ఆ మహిళ
మరి ఒంటరిగా ఎంత మాత్రం కూడా ప్రయాణం చేయకూడదు, అది ధర్మసమ్మతం కాదు. ఒకవేళ చేయాలంటే ఆమె తండ్రి, సోదరుడు లేక భర్త, కొడుకు ఈ విధంగా తమ దగ్గర బంధువులతోటి ఆమె ప్రయాణం చేయడము ఆమెకు ఎంతో ఉత్తమము అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. దైవము అల్లా ఏ మాటలైతే మనం ఇక్కడ వింటున్నామో, చక్కటి మాటలు, దైవానికి సంబంధించినటువంటి మాటలు, మన జీవితానికి సంబంధించినటువంటి మాటలు, ప్రవక్త వారి యొక్క ప్రవచనాలు, అద్భుతమైనటువంటి ప్రవచనాలను వినే అవకాశాన్ని దైవము నాకు, మీ అందరికీ కూడా కల్పించాడు. దానికి దైవానికి ఎంతో స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. మరి మంచి విషయాలు వినడం కాదు, అమలు చేయడంలోనే దాని యొక్క సార్థకత ఉంటుంది. దైవం మీకు, నాకు, మనందరికీ కూడా ఏ మాటలైతే మనం వింటున్నామో వీటిని ఆచరించే విధంగా మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను అల్లాహ్ను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.